ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాడ్రంట్స్. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ క్వాడ్రంట్స్ ఉంటాయి. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ పాస్ అయింది అనుకుంటే, సో ఇదే యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఇదే యాక్సిస్, వై యాక్సిస్, ఇది సమ్ అదర్ కాన్స్టెంట్ నేను ఆర్ అనుకుంటున్నా. ఇప్పుడు సైన్ థీటా ఫార్ములా ఏంటి? సైన్ థీటా ఈక్వల్ టు, వి నో దట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. రాయండి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ మనకు కనపడే ట్రయాంగిల్లో ఆపోజిట్ ఏది, అడ్జసెంట్ ఏది. సో వై బై హైపోటెన్యూస్ అంటే ఆర్, వై బై ఆర్. సో ఇక్కడ వై అనేది పాజిటివ్ యాక్సిస్, ఆర్ ఇస్ ఆల్సో పాజిటివ్ కదా. సో అలాంటప్పుడు క్వాడ్రంట్ 1లో సైన్ థీటా అనేది పాజిటివ్, దెన్ కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ సైడ్ కూడా పాజిటివే కదా, అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్, ఎక్స్ పాజిటివ్. సో ఇలా క్వాడ్రంట్ 1లో సైన్ థీటాకి సైన్ థీటా పాజిటివ్ అయితే కొసెకండ్ థీటా పాజిటివ్, కాస్ థీటా పాజిటివ్ అయితే సీకెండ్ థీటా పాజిటివ్, కాట్ థీటా పాజిటివ్ అయితే టాన్ థీటా పాజిటివ్. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ హియర్. ఇప్పుడు క్వాడ్రంట్ 2లో కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై, కాకపోతే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మైనస్ ఎక్స్ పెట్టాం. సేమ్ కాన్సెప్ట్, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే వై, పాజిటివ్ వై బై హైపోటెన్యూస్ అంటే ఆర్, రెండు పాజిటివ్ హియర్. సైన్ థీటా పాజిటివ్ అయితే కొసెకండ్ థీటా కూడా పాజిటివ్. ఓకే, ఇప్పుడు కాస్ థీటా కూడా ఒకసారి చెక్ చేద్దాం. కాస్ థీటా అంటే మైనస్ ఎక్స్ బై ఆర్ వచ్చింది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. మైనస్ ఎక్స్ బై ఆర్, మైనస్ ఉంది కాబట్టి అది నెగిటివ్. అంటే క్వాడ్రంట్ 2లో కాస్ అనేది నెగిటివ్. ఓకే, కాస్ నెగిటివ్ అయితే సీకెండ్ ఆల్సో కుడ్ బి నెగిటివ్. ఆల్ రైట్, ఇప్పుడు టాన్ థీటా చూసుకుంటే అది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, వై బై మైనస్ ఎక్స్. ఇక్కడ మైనస్ అనేది నెగిటివే కదా, సో టాన్ థీటా నెగిటివ్ అయితే కాట్ థీటా కూడా నెగిటివ్. క్లియర్? సో ఇక్కడ క్వాడ్రంట్ 2లో సైన్ థీటా ఒకటే పాజిటివ్, సైన్ ఒకటే పాజిటివ్, సైన్ పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా కొసెకండ్ ఆల్సో పాజిటివ్. సేమ్ కాన్సెప్ట్ క్వాడ్రంట్ 3, సేమ్ ఆర్ నెగిటివ్ వై యాక్సిస్. ఓకే, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ అంటే మైనస్ వై బై ఆర్. సో మైనస్ ఉంది కాబట్టి సైన్ ఆల్సో నెగిటివ్ క్వాడ్రంట్ 3లో. కాస్ థీటా ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై ఆర్ అయింది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, మైనస్ ఎక్స్ బై ఆర్. ఇక ఇది కూడా నెగిటివే. మరి టాన్ ఏమైంది? అబ్సల్యూట్లీ మైనస్ వై బై ఎక్స్ కదా. సో టాన్ థీటా ఈక్వల్ టు మైనస్ వై బై మైనస్ ఎక్స్, మైనస్ వై బై మైనస్ ఎక్స్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే పాజిటివే కదా. సో టాన్ థీటా ఈక్వల్ టు వై బై ఎక్స్ అనేది, టాన్ అనేది పాజిటివ్ క్వాడ్రంట్ 3లో. టాన్ పాజిటివ్ అయితే ఆటోమేటిక్గా కాట్ కూడా పాజిటివ్. సేమ్ కాన్సెప్ట్ క్వాడ్రంట్ 4కి అప్లై అయింది. సేమ్ ఆర్, కాకపోతే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది ఓకే, బట్ నెగిటివ్ వై యాక్సిస్. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ అంటే మైనస్ వై బై ఆర్, మైనస్ అనేది నెగిటివ్ కాబట్టి కొసెకండ్ ఆల్సో కుడ్ బి నెగిటివ్. కాస్ థీటా ఆల్సో ఎక్స్ బై ఆర్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. సో మైనస్ కాదు సారీ, పాజిటివ్. సీకెండ్ థీటా ఆల్సో పాజిటివ్. ఓకే, టాన్ థీటా ఈక్వల్ టు మైనస్ వై బై ఎక్స్, మైనస్ ఉంది కాబట్టి టాన్ థీటా నెగిటివ్, దెన్ కాట్ థీటా ఆల్సో కుడ్ బి నెగిటివ్. ఓకే, కాట్ థీటా నెగిటివ్. ఆల్ రైట్, ఇక్కడ క్వాడ్రంట్ 1లో యాంగిల్స్ వచ్చేసి 0 degrees టు 90 degrees. క్వాడ్రంట్ 2లో డిగ్రీస్ వచ్చేసి 90 degrees టు 180 degrees. క్వాడ్రంట్ 3లో డిగ్రీస్ వచ్చేసి 180 degrees టు 270 degrees.
క్వాడ్రంట్ 4 లో డిగ్రీస్ వచ్చేసి 270 డిగ్రీస్ టు 360 డిగ్రీస్. ఇది క్వాడ్రంట్ కాన్సెప్ట్. ఓకే.